వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. అయితే ఇప్పటిదాకా మనం తిరుమలలో కొండ పైన జరిగినటువంటి కుంభకోణాలు, అవినీతులు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే గతంలో కొండ కింద కూడా అవినీతి కుంభకోణాలు జరిగినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే వివరాల్లోకి వెళ్ళి చూసుకుంటే ఏదైతే తిరుపతికి ప్రాముఖ్యమైనటువంటి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం ఉందో దానికి సంబంధించి కూడా అవినీతి కుంభకోణం జరిగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే వివరాలు చూసుకుంటే ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం ఉందో దానికి విమాన గోపురం పనులు 2022-23 గతంలో దీనికి సంబంధించినటువంటి పనులైతే చేయడం జరిగింది. అయితే దీన్ని చూసుకుంటే 2022-23 హయాంలో దీనికి సంబంధించి విమాన గోపురం ఆలయానికి బంగారు నీరు తాపడం పనులు అయితే జరగడం జరిగింది. అయితే దీనికోసం అని చెప్పేసి టీటీడీ 100 కిలోల బంగారాన్ని అయితే కేటాయించడం జరిగింది. అయితే దీని పనుల వివరాలు చూసుకుంటే 2023 మధ్యకాలంలో విమాన గోపురాన్ని బంగారు తాపడానికి 9 లేయర్లు తాపాల్సి ఉండగా 2 లేయర్స్తో సరిపెట్టి దాదాపు సగం భాగాన్ని మాయం చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి గతంలోనే. అయితే ఇప్పుడు చూసుకుంటే ఏదైతే బంగారం 9 లేయర్లు తాపాల్సి ఉందో అందులో కొన్ని విగ్రహాలు ధ్వంసం చేసి 2 లేయర్స్ మాత్రమే తాపి మిగతా బంగారాన్ని మాయం చేసినట్టుగా కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అదే విషయం కూడా వెలుగులోకి వచ్చి విచారణ కూడా జరుగుతూ ఉంది. అయితే దీన్ని చూసుకుంటే దాదాపుగా 50 కిలోల బంగారం అయితే ఇందులో అవినీతి జరిగినట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారిని మరియు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు ఈ విషయాన్ని బయటికి రాకుండా జాగ్రత్త పడినట్లు కూడా సమాచారం వచ్చింది. అయితే ఈ విషయంలో చూసుకుంటే ఏదైతే బంగారం ఉందో దాన్ని టీటీడీ 100 కిలోలు అయితే ఈ యొక్క ఆలయాని కోసం అయితే కేటాయించింది. అయితే ఈ విషయాన్ని చూసుకుంటే ఎవరైతే అసలు కాంట్రాక్టర్ ఉన్నారో ఆయనకి ఇవ్వకుండా సబ్లీజ్ కింద వేరే 2 వ్యక్తులకు కూడా ఇచ్చినట్టు ఫిర్యాదులు అందే. వీరి ఫిర్యాదుల ఆధారంగానే ఇంటెలిజెన్స్ అయితే విచారణ జరపడం జరిగింది. అయితే దీనిలో భాగంగానే ఇందులో అప్పుడు ఎవరైతే కార్మికులు పనిచేశారో వారి నుంచి కూడా సమాచారం సేకరించి విచారణ జరిపించే భాగంలో విజిలెన్స్ అధికారులు ఉన్నారు. అయితే దీన్ని చూసుకుంటే ఎవరైతే పనిచేశారో వారితో విచారణ చేపట్టి అప్పుడు ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు, ఎంత బంగారం వాడారు అనే సమాచారాన్ని తీసే యత్నంలో విజిలెన్స్ అధికారులు ఉన్నారు. అయితే మనం చూసుకుంటే తిరుమల పైనే అనుకున్నాం. అయితే గతంలో ఇప్పటిదాకా విచారణలు జరుగుతూనే ఉన్నాయి. ఒకటి కల్తీ నెయ్యి కానీ, ఇంకోటి పరకామణి చోరీ కేసు కానీ, పట్టు వస్త్రాల సమర్పణ కానీ ఇది జరుగుతూ ఉండగానే ఇది మరొక కుంభకోణం వెలుగులో చూడటం గమనార్హం. అయితే దీని పట్ల కంప్లీట్లీ సమగ్ర విచారణ జరిపి విజిలెన్స్ హిందువుల మనోభావాలను కాపాడాలి, గతంలో జరిగినటువంటి తప్పులను భవిష్యత్తులో ఎవరు చేయకుండా కఠినమైనటువంటి శిక్షలు విధించేలా దీన్ని విచారణ జరపాలని చెప్పేసి ఇంటెలిజెన్స్ని అయితే కోరడం జరిగింది. థ్యాంక్ యూ.